మహారాష్ట్రలో ఇది చివరి ప్రయోగం అనుకోవాలి. రేపు జరగబోయేటటువంటి ముంబై కావచ్చు, పూణే కావచ్చు ఈ ఎన్నికల్లో ఓ పక్కన అజిత్ పవార్, శరద్ పవార్ వర్గం ఒకటైపోయి ఎన్సీపీ ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉండి ఓ రకంగా బీజేపీకి ధమ్కీ ఇస్తోంది. మేమిద్దరం కలిసిపోయాము, మేము అవసరమైతే విడిగా అయినా ఉండగలం అన్నటువంటి అంటే ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అవుతుంది. కాబట్టి అక్కడ అయినా ఎన్సీపీతో కలిసి వెళ్ళాలా లేదా అన్నది బీజేపీ తెలుసుకోవాలి. బీజేపీ, శివసేన, షిండే. అలాగే శివసేనలో రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే కలిసిపోవడం ద్వారా ఇప్పుడు వాళ్ళు ఒక సవాల్ విసురుతున్నారు. మొన్నటిసారి దెబ్బతిన్నటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరి జట్టు సక్సెస్ అవుతుందనే లేదా అన్నది తేలిపోబోతుంది. రేపు కనుక బీజేపీ గెలుపు సాధ్యమైందంటే బీజేపీ, శివసేన, షిండే వర్గం ఇక వీళ్ళ పని అయిపోయినట్టే. అప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ నాటకాలకు కూడా చెక్ పడుతుంది. లేదు పూణేలో అక్కడ వాళ్ళు గెలిచి ఇటు పక్కన వీళ్ళు గెలిచారంటే మాత్రం రాజకీయం మారుతుంది.